రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ డిస్కషన్. 70 ఏళ్ల తర్వాత మరి జీవిత చరమాంకంలో ఉన్న ఆ యొక్క పండుటాకులకు ఎటువంటి హక్కులు, ఎటువంటి బాధ్యతలు, ఆ యొక్క ప్రభుత్వ పథకాలలో మరి అన్ని అవకాశాలలో ఏ విధమైన షేర్ లభిస్తోంది? మరి వారు అంతకాలం పాటు బ్రతికిన వారే, అంతకుముందు వారు వయసులో ఉన్నప్పుడు అన్ని పనులు అందరితో పాటు కట్టిన వారే. మరి ఒకవేళ 70 సంవత్సరాల తర్వాత సీనియర్ సిటిజన్లుగా మరి వారికి ఒక గుర్తింపునివ్వడం, అటు తర్వాత వారికి కొన్నిట్లో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం, మరి ఏం జరుగుతోంది? మరి వారు మనుషులు కాదా? ఇంతకాలం బ్రతికిన బ్రతుకు మరి మనిషి బ్రతుకు కాదా? మరి మనిషి బ్రతుకు సీనియర్ సిటిజన్గా మారిన తర్వాత ఎలా మారబోతోంది, ఎలా మారింది అన్న అంశాలు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, మీరు ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 70 ఇన్ ఇండియా వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇండియాలో సీనియర్ సిటిజన్ అంటే సెకండ్ క్లాస్ సిటిజన్ లాగా ట్రీట్ చేస్తుంటారు. ఓల్డ్ ఏజ్ లో మనకి కావాల్సింది ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఇంకా మోడల్ సపోర్ట్. ఈ రెండు లేకపోతే మనిషి కూలిపోతారు. సో మన తెలంగాణ గవర్నమెంట్ చూస్తుంటే లక్లీ వీ హ్యావ్ సంథింగ్ కాల్ ఆస్ట్రా పెన్షన్, వేర్ సీనియర్ సిటిజన్స్ కి ఏదో అమౌంట్ దొరుకుతుంది. సో దాంతో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫారిన్ కంట్రీస్ లో చూస్తుంటే మనకి చాలా సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి మెడికల్ ఫ్రీ ఉంటుంది, దెన్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, మరి పెన్షన్ ఇస్తుంటారు. ఇండియాలో చూస్తే అవి లేవు. అండ్ ఇప్పుడు మనం కరప్షన్ అవి ఎందుకు ఎక్కువ అవుతున్నదంటే ఓల్డ్ ఏజ్ లో సేవ్ చేసుకోవడానికి కరప్షన్స్ ఎక్కువ అవుతున్నది. వెన్ వీఆర్ యంగ్, ఇల్లు కట్టుకోవాలి, బడులు ఉండాలి, పిల్లలకి చదువు చెప్పాలి, హయ్యర్ ఎడ్యుకేషన్, దాని గురించి మనకి సేవింగ్స్ అవ్వకపోతుంది. సో ఓల్డ్ ఏజ్ లో మనం ఎలాగ సేవ్ చేసుకో ఎంత ట్రై చేసినాను, సేవింగ్ ఫర్ ఓల్డ్ ఏజ్ ఇస్ వెరీ డిఫికల్ట్. పెన్షన్స్ అవన్నీ ఉంటే ఫైన్, దెన్ ఇన్సూరెన్స్ అవి ఆఫ్టర్ సర్టన్ ఏజ్ వీ కెనాట్ గో. డ్రైవింగ్ చూస్తే ఆఫ్టర్ సర్టన్ ఏజ్ మనకి లైసెన్స్ ఇయ్యరు, ఏమి ఇయ్యరు. సో 67, నాట్ ఈవెన్ 70 ముందు నుంచి ఇవన్నీ మనకి స్టార్ట్ అయిపోతుంటది. పెన్షన్స్ ఉండవు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, అండ్ మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటది, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆర్ సో హై. సో అవన్నీ మనకి గవర్నమెంట్ సపోర్ట్ చేసి చూసుకుంటే హాఫ్ ఆఫ్ ద టెన్షన్, ప్రెషర్ ఓల్డ్ ఏజ్ లో ఏమొస్తుంది, అది తక్కువైపోతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ బీపీ, షుగర్ ఉంటుంది వెన్ దేర్ ఇస్ ఫైనాన్షియల్ బర్డెన్, ఫైనాన్షియల్ ప్రెషర్స్. మనకు వయసు అప్పుడు తెలిసిపోతుంది, ఓకే నాకు గవర్నమెంట్ చూసుకుంటుంది, వాట్ ఎవర్ ఐ వాంట్ ఐ విల్ సేవ్, ఆఫ్టర్ దట్ గవర్నమెంట్ ఉన్నది. అది మనకి మనసులో ఉంటే మనకి సగం రోగాలు అరిగిపోతాయి. సో ఐ ఫీల్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్ వెరీ హై. వాళ్ళు మనకి ఇంకా సపోర్ట్ చేయాలి, పెన్షన్స్ అవన్నీ వాళ్ళు ఇవ్వాలి. మెడికల్ హ్యాస్ ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినారు, మెడికల్ ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్. గవర్నమెంట్ అవి చేయలేకపోతే వాళ్ళు ఎలక్షన్స్ కంటెస్ట్ చేయకూడదు. అవన్నీ మనకి వాళ్ళు గ్యారెంటీ ఇవ్వాలా, వాళ్ళు చేయాలి. అదండి. రైట్ అండి. రేఖారావు గారు, మరి ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు మరి యొక్క మెడికల్ ఇన్సూరెన్స్ అన్నది ఇవ్వకుండా ఉంటే మరి వారి యొక్క ఆరోగ్య ప్రభావం మీద, అంటే వారి యొక్క ఆరోగ్యం మీద తీవ్ర ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది కదా, ఆ ప్రభావాన్ని ఎలా తప్పించుకోవాలంటారు వారు? 100% మనకి మెడికల్ ట్రీట్మెంట్ లేకపోతే మనిషి యొక్క అపార్ట్ ఫ్రమ్ డెత్ ఏమీ లేదు. అదే కాదు, ఇప్పుడు మనం పెద్ద పెద్ద కంపెనీస్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెల్కో ఉంది, టాటా లోకోమోటివ్ కంపెనీ, దెన్ టిస్కో. వాళ్ళు ఎంప్లాయీస్ పని చేసినప్పుడు అన్ని బెనిఫిట్స్ ఇస్తుంటారు. ఎంత పెద్ద ఆపరేషన్ ఉన్నారు, 10 lakhs 15 lakhs ఎంప్లాయీ పని చేసినప్పుడు వాళ్ళకి ఇస్తుంటారు. రిటైర్మెంట్ అవ్వగానే స్టాప్ చేస్తుంటారు. మెనీ మైనర్ మెడిసిన్స్ ఇస్తుంటారు, జబ్బు దగ్గు జలుబుకి. రియల్ ప్రాబ్లమ్స్, రియల్ మెడికల్ హెల్త్ అవన్నీ మనం చూస్తుంటే ఆఫ్టర్ 60 years. అలాంటప్పుడు మన ఆపరేషన్ కి డబ్బు అయిపోతే మనిషి పడిపోతాడు. హార్ట్ ఆపరేషన్ ఒకటి మనం అనుకుంటే కొంచెం మంచి హాస్పిటల్లో మినిమం 10 lakhs అవుతుంది. మందు గిందు స్టే అవన్నీ మనం ఎవరు అయిపోతే వేర్ విల్ ద పర్సన్ గో. నాకేమనిపిస్తుంది, ద కంపెనీ, బిగ్ కంపెనీస్ ఎంప్లాయీస్ కి ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మన డిఫెన్స్ చూసుకుంటే అక్కడ ఎంప్లాయీ వెన్ ద పర్సన్ ఈజ్ యంగ్, వెన్ ద పర్సన్ ఈజ్ వర్కింగ్, అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. రిటైర్మెంట్ తర్వాత సేమ్ ఇస్తారు. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చినాను పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో పంపిస్తారు. సేమ్ పాలసీ మనకి స్టేట్ గవర్నమెంట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ తేవాలా. మనిషి ఉద్యోగంలో ఉన్నా లేకపోయినా, ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్, అది మనకి దృష్టిలో తీసుకోకుండా ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండివిజువల్ గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. రైట్ అండి. మరి ఇప్పుడు అదేవిధంగా మరి ఒక వయసు దాటిన తర్వాత లైసెన్స్ కూడా ఇవ్వట్లేదు కదా, మరి సీనియర్ సిటిజన్స్ అన్న పేరుతోటి మరి లైసెన్స్, ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్, మరి దీని మీద ఎలా మీరు ఏం కామెంట్ ఇస్తారు? లైసెన్స్ ఇకపోతే అది మనకు పర్వాలేదు, బికాస్ ఏజ్ అవుతుంటే మనకి కొంచెం మన రిఫ్లెక్సెస్ వీక్ అయిపోతుంది. నెంబర్ 1, దృష్టి తక్కువ అయిపోతుంది, హియరింగ్ ప్రాబ్లం వస్తుంది.
మన 100% ఫిట్ లేకపోతే రోడ్లో డ్రైవ్ చేస్తే మనకే డేంజర్ కాదు, యాక్సిడెంట్ ఛాన్సెస్ ఎక్కువ. అది ఐ అగ్రీ. ఎవ్రీ 5 years కనుక టెస్ట్ అవుతుంది, ఒక సర్టన్ ఏజ్ తర్వాత లైసెన్స్ ఇయ్యరు. దట్ ఈస్ గుడ్ బికాస్ రిటైర్మెంట్ ఎందుకు ఉంటుంది? బికాస్ మన ఫిజికలీ వీక్ అయిపోతాం, సెన్సెస్ వీక్ అయిపోతుంది. దట్ ఈస్ ఫైన్. నేనేమంటున్నానంటే పెన్షన్ ఉండాలి, ఇంకా మెడికల్ ఎక్స్పెన్సెస్ వాళ్ళు మన గవర్నమెంట్ చూసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఇస్ ఫైన్. యాక్సిడెంట్స్ తగ్గించాలంటే ఆఫ్టర్ సర్టన్ ఏజ్ 18 years కంటే తక్కువ ఉంటే మనం లైసెన్స్ ఇవ్వం. సిమిలర్లీ ఒక ఏజ్ తర్వాత ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆర్ దే కెన్ హ్యావ్ టెస్ట్. కానీ మెడికల్ ఎక్స్పెన్సెస్ నో ఎక్స్క్యూజ్. ఎంత పెద్ద సర్జరీ ఉన్నాలో వాళ్ళు ఇవ్వాలి. రైట్. అంటే ఇప్పుడు అంతవరకు మరి వాళ్ళు కూడా హ్యాపీగా అందరితో పాటు మరి బ్రతికి ఉన్నవారే, మరి ఒక వయసు దాటిన తర్వాత మరిని మరో చూపుతోటి మరొక వయసు అంటూ మరి వారిని కేటగిరైజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మన కేటగిరీ 18 years కంటే తక్కువ ఉన్నప్పుడు కొన్ని మనకి మ్యారేజ్ చేసుకోకూడదు, ఓట్ వేయకూడదు, అవన్నీ ఉంటాయి కదండి. సో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క మన మెంటల్ హెల్త్ చెప్పొచ్చు, మన మెంటల్ కేపబిలిటీస్ చెప్పొచ్చు. ఏజ్ ప్రకారం ఎప్పుడెప్పుడు ఎక్కువ అవుతుంటే ఎప్పుడెప్పుడు తక్కువ అవుతుంటాయి. సో దానికి మనం సెకండ్ కేటగిరీ అనలేము. ఇట్ ఈస్ ద రిక్వైర్మెంట్. ఇప్పుడు మన కలజోడు ఎప్పుడు పెట్టుకుంటాం? ఆఫ్టర్ 50 years 40 years కలజోడు చిన్నప్పుడు ఉండదు, ఫర్ ఎగ్జాంపుల్. సో నేనేమనుకుంటానంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండాలి. 18 years లో మంచి వయసులో ఉంటారు పిల్లలు, కళ్ళు బాగుంటాయి, హియరింగ్ సెన్సెస్ బాగుంటుంది, కానీ వాళ్ళు మెంటల్ మెచ్యూరిటీ ఎక్కువ ఉండదు. సో యాక్సిడెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సిమిలర్లీ ఒక ఏజ్ తర్వాత మనకి దృష్టి అవంతా వీక్ అయిపోతుంది, డిసిషన్ మేకింగ్ మనకి స్లో అయిపోతుంది, రిఫ్లెక్సెస్ అది మనకి స్లో అవుతుంది. అలాంటప్పుడు సేఫ్టీ మనకే సేఫ్టీ కాదు, వేరే వాళ్ళ గురించి ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అది వాళ్ళ మంచి గురించి, మన మంచి గురించి. రైట్ అండి. అంటే ఆ యొక్క సేఫ్ యాంగిల్ గురించి ఓకే మేడం, వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ది సేఫ్ యాంగిల్, బట్ హౌ దే ఆర్ లుకింగ్ బై ది సిటిజన్స్ ఆర్ ఫెలో సిటిజన్స్ ఆర్ ద గవర్నమెంట్. సో ఇక్కడ చూడండి, అంటే ముఖ్యంగా మరి వీరి యొక్క బాడీ చాలా వీక్గా ఉన్నప్పటికీ, అప్పటి వరకు గుడ్ సర్వీస్ అందించినప్పటికీ, మరి అందరిలాగా ట్యాక్సెస్ కట్టవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ, సో కొన్ని విషయాలు మాత్రం వారిని వెనకబెడుతున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ సీనియర్ సిటిజన్. సో ఈజ్ దిస్ జస్టిసబుల్ ఆర్ నాట్? ఇండియాలో చూస్తే సీనియర్ సిటిజన్స్ కి అంత రెస్పెక్ట్ ఉంటుంది. నెంబర్ 2 సొంత పిల్లలే వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో డంప్ చేసిస్తారు. అండ్ గవర్నమెంట్ చూస్తే కొంచెం ఢీలా అయిపోతున్నది, రిస్ట్రిక్షన్స్ ఎక్కువ అయిపోతున్నది. సో బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ లో అన్ని ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ కి ఇది చేయాలి అది చేయాలి, బట్ అది అవ్వదు. దట్ ఇట్ హ్యాస్ టు బి చేంజ్. మనుషుల దగ్గర డబ్బు ఉంటే ఆటోమేటిక్లీ పీపుల్ విల్ రెస్పెక్ట్. ఆ ముసలి కాలంలో డబ్బు లేక మనుషులు కష్టపడుతుంటారు, అక్కడ వారు పీపుల్ ఆర్ రిజెక్టెడ్. ఇంకా మన యూత్ ఉన్నారు, వాళ్ళకి దే మస్ట్ థింక్ దాట్ ఆఫ్టర్ 20-30 years ఈవెన్ దే విల్ బికమ్ ఓల్డ్. మన అల్టిమేట్ ఏమిటి? ఓల్డ్. సో ఓల్డ్ ఏజ్ కి మనం రెస్పెక్ట్ చేయాలి. వన్స్ అపాన్ ఎ టైం వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు మన సొసైటీ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. సో సెన్సెస్ ఫిజిక్ వీక్ అయిపోతే వీ షుడ్ నాట్ రిజెక్ట్ దెమ్. ఇన్ఫాక్ట్ మన వాళ్ళకి ఇంకా రెస్పెక్ట్ చేయాలి, బికాస్ ఏ సొసైటీ వాళ్ళు మనకి ఇస్తున్నారు దాంట్లో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉండాలి. సో ఐ ఫీల్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ మోర్. రైట్. మరి యొక్క ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పీపుల్కి మనం రెస్పెక్ట్ ఇస్తూ మరి రెస్పెక్టబుల్ ప్లేస్లో కూర్చోబెట్టే కంటే వారి యొక్క యాక్టివిటీస్ను కూడా మరి ఐ మీన్ ఇన్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ 68 years అయిపోయిన తర్వాత కూడా ఒక 2 years 1 year వాళ్ళని ఎక్స్టెండ్ చేస్తూ కొన్ని జీవులు కూడా మనం చూస్తున్నాం. మరి అంతవరకు ఉపయోగపడిన వారు తర్వాత వాటికి ఎందుకని ఉపయోగపడలేదంటారు? అలా ఏజ్ ఎక్కువ అవుతుంటే కెపాసిటీస్, ఎబిలిటీస్, ఎఫిషియన్స్ తక్కువ అవుతుంది. కొందరు ఉంటారు వాళ్ళ మీద అంత డిఫరెన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వయసులో ఎవరు మెంటల్ వర్క్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీషియన్స్ అండ్ ఆల్, వాళ్ళు పబ్లిక్ లో ఎంత మీటింగ్స్ లో అట్లా వెళ్తుంటారు. ఇప్పుడు 70 years 80 years కి వాళ్ళు అలర్ట్ ఉంటారు. వేరే వాళ్ళు ఉంటారు మెంటలీ వాళ్ళు స్లో అయిపోతుంటారు. సో నాకేమనిపిస్తున్నది, ఇఫ్ సమ్మన్ ఈస్ వెరీ టాలెంటెడ్, ఎక్కువ టాలెంట్ ఉన్నది, మనం వాళ్ళ వీ కెన్ యూజ్ ఇట్. బట్ అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. రైట్ మేడం. ఇప్పుడు అదేవిధంగా మరి గవర్నమెంట్ మనం చూసినట్లయితే కోట్లాది రూపాయలు మరి సంక్షేమ పథకాల మీద, వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్స్పెండ్ చేస్తుంది అనుకుంటే, మరి వీరికి సంబంధించిన సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన నీడీస్ కూడా ఉంటాయి కదా, వారి యొక్క అవసరాల మీద కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కదా, మరి ఏమాత్రం ఖర్చు పెడుతుందంటారు ప్రభుత్వాలు? ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ చూసుకుంటే
ఇప్పుడు రేషన్ అంతవరకు మించి చాలా తక్కువ రేట్స్ లో దొరుకుతుంది, తక్కువ డబ్బులు దొరుకుతుంది. ఉమ్, మెడికల్ చూస్తే ఏదో కొంచెం ఒక లిమిట్ లో వాళ్ళకి ఫ్రీగా ఉన్నది. ఉమ్, ఇచ్చిన 2000 పెన్షన్ ఏమో ఉన్నది, దాంట్లో వాళ్ళు అడ్జస్ట్ ఉమ్, చేసుకుంటున్నారు. ఉమ్, రూరల్ ఏరియాస్ లో చూస్తే అంత ఎక్స్పెన్సెస్ వాళ్ళు ఉమ్, పండుతాయి, అంత ఇంట్లోనే పెరుగుతుంది, ఇంట్లోనే పండుతుంది. ఉమ్, సో రూరల్ ఏరియాస్ లో ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఈ పెద్దవాళ్ళు మన సిటీస్ లో ఉన్నారు, వాళ్ళకి 2000 ఏం అవ్వదు. నాకేమనిపిస్తుంది, వెన్ దే ఆర్ వర్కింగ్ కంపల్సరీ డిడక్షన్ చేసి ఓల్డ్ ఏజ్ లో వాళ్ళు సేఫ్ గా ఉండాలా, మర్యాదగా ఉండాలా, అది వాళ్ళు చూసుకొని డిడక్షన్స్ ఎక్కువ చేసి పెన్షన్ 100% దే హ్యావ్. ఉమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలా, అది చాలా ఇంపార్టెంట్. ఉమ్. రైట్. మరి ఒకవేళ మేడం సీనియర్ సిటిజన్స్గా మారిపోయిన తర్వాత మరి వీరిని కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఒక ఆర్ఫనేజ్లో కానీ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ ఉంచుతున్నారే తప్ప మరి యొక్క ఫ్యామిలీస్లో కూడా మరి వారు ఒక మెంబర్స్గా చూడకుండా సో అవాయిడ్ చేస్తున్నారు అనుకుంటే దీనికి సంబంధించి మీ యొక్క కామెంట్. సీనియర్ సిటిజన్స్ కి ఇప్పుడు సొంత పిల్లల్ని ఓల్డ్ ఏజ్ హౌస్ లో పడేస్తున్నారు, అది చాలా బాధాకరం, అది అవ్వకూడదు. ఈ పిల్లల మీద వాల్యూస్ అవన్నీ ఎక్కడ పోతున్నాయో మనకి తెలియకుంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, నేను ఏమంటానంటే ఎస్పెషలీ లేడీస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది, వాళ్ళు వాళ్ళ అత్తవారికి ఎలా చూసుకుంటారు. ఇప్పుడు మన ట్రెండ్ ఏమో చూస్తున్నామంటే పెళ్ళి అవుతుంది, వాళ్ళు సెపరేట్ అయిపోతున్నారు, పేరెంట్స్ కి డంప్ చేస్తున్నారు. ద గర్ల్స్, ద కోడలు స్పెషలీ, వాళ్ళు సొంత పేరెంట్స్ లాగా వీళ్ళకి ట్రీట్ చేస్తే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్. ఇంకా జెంట్స్ ఉన్నారు, మగ పిల్లలు, వాళ్ళు కొంచెం బ్రెయిన్ యూజ్ చేసుకోవాలా, భార్య చెప్పింది కళ్ళు మూసుకొని బిలీవ్ చేసుకోవాలా, చేయకూడదు. పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ గురించి టుడే దే ఆర్ అలైవ్, చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా ఇంటికి వచ్చిన అమ్మాయికి తెలియాలా, హస్బెండ్ దొరికారంటే బికాస్ ఆఫ్ అత్తగారు మామగారు, వాళ్ళ చదువు, వాళ్ళ ప్రొఫెషన్, ఎవ్రీథింగ్. ఆ కృతజ్ఞత, ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి బోత్ ద కోడల్కి ఇంకా అల్లుడికి. ఏ ఫ్యామిలీస్ లో సపోజ్ కొడుకు లేరు, అప్పుడు అల్లుడు సొంత పేరెంట్స్ లాగా సొంత పేరెంట్స్ కి చూసుకోవాలా, అమ్మాయి సైడ్ లో ఉండి పేరెంట్స్ కి చూసుకోవాలా. అది మనకి మోరల్ వాల్యూస్, అది మనకి ఉండాలి. కానీ అది మన సొసైటీలో ఎప్పుడు పోతుంది. కనుక నా గవర్నమెంట్ మనకి చాలా చట్టాలు పెట్టింది, రూల్స్ పెట్టింది. ఇఫ్ పిల్లలు చూసుకోకపోతే మనకు కేసు పెట్టచ్చు. కానీ ముసలవ్వగానే మెంటల్ ఎఫిషియన్సీ, ఫిజికలీ వాళ్ళంత దూరం వెళ్ళి చేయగలరా లేదా అది తెలియదు. చట్టాలు ఉన్నాయి, కానీ చట్టాలకి యూటిలైజ్ చేసుకోవడం ఆ ఏజ్ లో కష్టం. ఇలా ఈ సందర్భంలో ఎన్జిఓస్ వచ్చి సపోర్ట్ చేస్తే ఐ థింక్ దట్ రైట్. రేఖారావు గారు, ఇప్పుడు మరి అంటే సీనియర్ సిటిజన్స్గా మారిన తర్వాత సో ఓన్లీ మనకి పొలిటికల్ ఫీల్డ్ మాత్రమే, అంటే రాజకీయ రంగంలో మాత్రమే ఆ సీనియర్ సిటిజన్స్గా, సీనియర్ పొలిటీషియన్స్గా కనిపిస్తున్నారు, కానీ ఇతర రంగాలలో వారిని పెద్దగా పట్టించుకోవటం లేదు. మీ యొక్క కమెంట్ ఏంటంటారు? అదే అంటున్నాను, పాలిటిక్స్ అంటే మనకి ఏంటండి, పవర్. ఎవరు పవర్ లో ఉంటే వాళ్ళు వెనక మనుషులు పరిగెడుతుంటారు, ఇంకా దట్ ఈస్ ఇట్. రిటైర్మెంట్ ఏజ్ ఉండాలా లేదా అదొక పెద్ద డిబేట్ ఉన్నది, నెంబర్ 1. నేనేమనుకుంటున్నాను, కెపాసిటీ ఇంకా కేపబిలిటీ దాని మీద డిసైడ్ అవ్వాలా వెదర్ ద పర్సన్ షుడ్ రిటైర్ ఆర్ నాట్. ఆ చట్టం పడితే వన్ మోర్ ప్రాబ్లం విల్ కమ్. మనం ఎలా డిసైడ్ చేస్తాం ఈయన ఎఫిషియెంట్ కాదో, ఫిజికల్లీ ఫిట్ కాదో, అది ఉంటుంది. మన ఆర్మీ చూస్తుంటే ఆర్మీలో మనకి ఎక్కువ మనకి ఫిజికల్ పవర్ కావాలి. సో అక్కడ రిటైర్మెంట్ మనకి 52-54 నుంచి స్టార్ట్ అయిపోతుంది. పొలిటికల్ దాంట్లో మనకి ఎక్కువ బ్రెయిన్ కావాలా, ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. సో దాంట్లో ఆ ఏరియాలో మనకి రిటైర్మెంట్ లేదు, నెంబర్ 1. నెంబర్ 2, పొలిటీషియన్స్ మనం వాళ్ళు చూసుకుంటుంటే వాళ్ళు చాలా ఫిట్ ఉంటారు, 60 years, 70 years, 80 years. ఎందుకంటే వాళ్ళ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, వయసు అప్పుడు మనం ఎంత పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతే మన ఫ్యాకల్టీస్, మన ఫిజికల్ డెవలప్మెంట్, మన మెంటల్ అలర్ట్నెస్ అవన్నీ చాలా క్విక్ ఉంటాయి. సో మన డిటోరియేషన్ ఆర్ మన ఎంత వేగం కింద పడిపోతున్నాం, హెల్త్ ఎంత వేగం పాడవుతుంది, ఇట్ డిపెండ్స్. మన యూత్ ఉన్నప్పుడు, మన వయసు అప్పుడు మనం ఎంత కేర్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసి 10 మందిలో వెళ్ళి మనం మాట్లాడుతుంటే, ఇంటరాక్ట్ అవుతుంటే ఏజ్ మనకి చాలా లేట్ వస్తుంది. ఇప్పుడు మోదీ వీళ్ళందరికీ చూడండి, ట్రంప్ చూడండి, 70 years లో వాళ్ళు ప్రెసిడెంట్స్ అవ్వారు. సో మన యూత్ లో మనం ఎంత యాక్టివ్ ఉంటాం, అదంతా మనకి డిపెండ్ అవుతుంది ఓల్డ్ ఏజ్. ఎస్, పొలిటీషియన్స్ కి లేదు, బట్ పొలిటీషియన్స్ సెల్ఫ్ ఫిట్ ఉంటారు కదండి. వాళ్ళు అన్ఫిట్ అయిపోతే దే ఆర్ అవుట్. ఇంకా పొలిటీషియన్స్ లో వాళ్ళు కొందరు 1 tenure ఎమ్మెల్యే ఎంపీ అవుతారు, నెక్స్ట్ టైం వాళ్ళు కొలాప్స్ అయిపోతుంటారు, వాళ్ళ పేరే ఉండదు. సో పొలిటీషియన్స్ చూసుకుంటే అది రిస్కీ. అక్కడ ఇట్స్ నాట్ ఓన్లీ 60 years or 70 years, చిన్న వయసులోనూ చాలా మందికి కెరియర్ పాడైపోతుంది, పోతుంది.
సో వీ కెనాట్ డిసైడ్ ఎగ్జాక్ట్లీ. రైట్. పాలిటిక్స్ అంటే మనకి ఆపర్చునిటీస్ ఎస్ బట్టి మేడం. ఉంటుంది. ఎస్ రేఖారావు గారు, ఇప్పుడు అదేవిధంగా మరి బస్సులో కానీ ట్రైన్స్లో కానీ మనం చూస్తుంటాం. సో దిస్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ సీనియర్ సిటిజన్ అని. సో ఆ రెండు చోట్ల మాత్రమే వారికి సీనియర్ సిటిజన్ అన్న గుర్తింపు లభిస్తుందా? మిగతా చోట్ల కూడా ఉందా? మీకేమన్నా ఒక ఐడియా ఉందా? అన్ని చోట్ల ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికి వెళ్ళిన బస్సెస్‌లో ఉంటది. దెన్ మీరు టికెట్ బుకింగ్‌కి వెళ్ళండి. అక్కడ మనకి క్యూస్ ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ ఆర్ నాట్ సీనియర్ సిటిజన్. ఇంకా మన ఆర్మీ చూసుకుంటే అక్కడ సీనియర్ సిటిజన్ రాగానే ఫస్ట్ ట్రీట్మెంట్, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే దొరుకుతుంది. ఇప్పుడు అవేర్‌నెస్ ఉన్నది. మనుషులు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి వితౌట్ లైన్, వితౌట్ క్యూ వాళ్ళకి పీపుల్ ఆర్ అటెండింగ్. చేంజ్ అవుతున్నది మన సొసైటీ. అట్లీస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దే ఆర్ సపోర్టివ్. రైట్ అండి. మరి సీనియర్ సిటిజన్లకి సంబంధించిన మరి వెల్ఫేర్ స్కీమ్స్ ఏ విధంగా ఉంటే బాగుంటుందంటారు? గవర్నమెంట్స్ ఎటువంటి చేంజెస్ తీసుకురావాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అంటే మానిటరీ ఇండిపెండెన్స్ నెంబర్ 1 చాలా ముఖ్యం. సెకండ్లీ మెడికల్. మనం వయసు అయిపోతే మెయిన్ అదే ఉంటుంది మనకి. తిండి అవంతరగా మనం తక్కువ తింటాం, తక్కువ అయిపోతుంది. సో మెయిన్ మెడికల్ ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే మనకి చాలు. అపార్ట్ ఫ్రమ్ దాట్ యాజ్ ద సెన్సెస్ మనకి తక్కువ అయిపోతాయి. ఎప్పుడప్పుడు బస్ నెంబర్స్ ఉంటాయి వాళ్ళకి సరిగ్గా కనిపించు. అది కొంచెం పెద్ద ఫాంట్ లో రాయాలి. అవన్నీ మనం చూసుకోవాలా. ఇంకా ఫ్లోరింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టాప్స్ ఆర్ ఎయిర్పోర్ట్ లో యాంటీ స్కిడ్ ఉండాలి. వాళ్ళు పడుకోకుండా. మన బాత్రూమ్ లో చూస్తే అక్కడ ఎక్స్ట్రా సపోర్ట్ ఉండాలి. ఎక్స్ట్రా హ్యాండిల్స్ ఉండాలి. అవన్నీ ఉంటే వాళ్ళు కొంచెం ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఇంకా మన బాటిల్స్ ఉంటాయి, మెడిసిన్ బాటిల్స్. దాంట్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ ఎంత చిన్నగా ఉంటాయంటే కళ్ళజోడు పెట్టుకొని చదువుకోవడం ఈజ్ ఆల్సో డిఫికల్ట్. సో ఆ ఫాంట్ అని పెద్దగా ఉండాలి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనకి సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే ఇప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ అవుతుంది. సో జెనరిక్ ఇండస్ట్రీస్ అంటే దోస్ ఇండస్ట్రీస్ అక్కడ మన ఓల్డ్ పీపుల్ గురించి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. దాంట్లో చాలా ఎక్కువ మనకి పర్సంటేజ్ పెరిగింది. అండ్ ఎనీ ఫెసిలిటీ మనం డోర్ హ్యాండిల్స్ చెప్పండి, వాకింగ్ స్టిక్స్ చెప్పండి, కలజోడు చెప్పండి, హియరింగ్ ఎయిడ్స్ చెప్పండి, ఎవ్రీథింగ్ ఇప్పుడు దాని క్వాలిటీ పెరుగుతున్నాయి. నేనేమనుకుంటున్నాను దాంట్లో ఇంకా కొంచెం ఫోకస్డ్ గా ఉండి దాంట్లో కొంచెం టూల్ డిజైనింగ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ బాటిల్ అది ఇవ్వాలంటే వాళ్ళ హ్యాండ్ షేక్ అవుతుంది. సో అలాంటప్పుడు మెటీరియల్ మనం యూజ్ చేస్తాం, అది కొంచెం డిఫరెంట్ ఉండాలా. మూత పట్టుకుంటాం, అక్కడ కొంచెం ఎక్కువ గ్రిప్ ఉంటే వాళ్ళు పట్టుకుని తీయగలరు. మెడిసిన్ ఎక్స్పైరీ డేట్ అవిందా లేదా, కళ్ళజోడు పెట్టుకున్నా మనకి కనిపించదు. సో ద ఫాంట్ హ్యాస్ టు బి బిగ్గర్. ఇవన్నీ చిన్న మనం సెట్ చేస్తే అయిపోతుంది. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి హెల్త్ పరంగా కానీ వారికి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ ఒకవేళ రిక్రియేషన్ పరంగా కానీ మరి ఏమైనా స్కీమ్స్ వస్తే బాగుంటుంది కదా, ఏమంటారు మీరు? రిక్రియేషన్ క్రీమ్స్ అవన్నీ చూసుకుంటే ఎన్ని టీవీ ఛానల్స్ ఉండే వాళ్ళు చూసుకుంటుంటారు. నెంబర్ 1. నెంబర్ 2 వాళ్ళకి థియేటర్ వెళ్ళాలంటే ఎప్పుడప్పుడు వెళ్ళొచ్చు కానీ వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. సో వీ హ్యావ్ వన్ స్పిరిచువల్ ఉన్నది, ఎంటర్టైన్మెంట్ ఉన్నది, బోల్డ్ ఉన్నది. మన ఇండియాలో లేదు కానీ ఫారెన్ కంట్రీస్ లో చూస్తే 60 years, 70 years, 80 years కి వాళ్ళు మౌంటైనరింగ్ చేస్తుంటారు, రాక్ క్లైంబింగ్ చేస్తుంటారు. ఆ సొసైటీ మనం కాపీ చేసుకుని ఆ ఎథిక్స్, ఆ వాల్యూస్ మనం తెచ్చుకోవాలా. ఇండియాలో ఏమవుతుంది, ఇఫ్ సమ్మన్ ఈస్ 50 or 60 years old, మనం వాళ్ళకి డంప్ చేసిస్తాం. ఓల్డ్ లేడీ కొంచెం రంగు బట్టలు వేసుకుంటాం, మనమే అంటాం ఇదేంటి అంత వయసు అయిపోయింది, అంత స్టైల్ గా తిరుగుతున్నదని. ఆ మెంటాలిటీ మనకి ఇండియాలో చేంజ్ అవ్వాలా. ఎస్పెషలీ ద యూత్, దే ఆర్ ద మెయిన్ పీపుల్ హూ కీప్ ఆన్ క్రిటిసైజింగ్. ముసలైపోతే ఎక్కడ రాసలేదు వీ షుడ్ నాట్ మేకప్ చేసుకోకూడదు, మన స్టైల్ గా వెళ్ళకూడదు, ఎక్కడ రాసలేదు. బట్ ఇండియాలో ఆ డర్టీ మెంటాలిటీ ఉన్నది. ఐ రిక్వెస్ట్ ద యూత్ ఎవరు టీవీ చూస్తున్నట్టు కొంచెం మెంటాలిటీ వాళ్ళు మార్చుకోవాలి. Youth, age is fine, but again, our hopes, aspirations, desires, continue చేయాలి. రైట్ రేఖారావు గారు, మరి ఇప్పుడు అదేవిధంగా మరి చివరిగా అంటే ఫ్రమ్ యువర్ సైడ్, సో వాట్ యు అడ్వైస్ ఫర్ దీస్ పీపుల్స్? Advice to the government, pension 100% mandatory చేయాలి. Private or public, it is not a question. Because వయసు అయిపోయాక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈజ్ రిక్వైర్డ్. సో గవర్నమెంట్ వాళ్ళకి పెన్షన్ ఉండాలి. నో, అదొద్దు. ఇప్పుడు అందరూ మనుషులు గవర్నమెంట్ ఎందుకంటారు, పెన్షన్ ఉంటుంది అండ్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది వయసు అప్పుడు. సో నాకేమనిపిస్తుంది, ప్రైవేట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, పెన్షన్ ఉండాలి. అండ్ ఓల్డ్ ఏజ్ సపోర్ట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఏజ్ తర్వాత బిజినెస్ చేసుకోలేరు. ఫర్ దెమ్ ఆల్సో ఓల్డ్ ఏజ్ compensation or old age pension anadi.
సెకండ్లీ మెడిసిన్స్ ఇంకా పెద్ద డిస్కౌంట్ కానీ వాళ్ళకి బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలి. ఈ 3 కేర్ తీసుకుంటే 100% థింగ్స్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. ఫైనాన్షియల్, మోరల్, ఇంకా హెల్త్ వైజ్ అవి మనం చూసుకోవాలి. రైట్ అండి, రేఖారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది అడ్వైస్ టు ది వ్యూవర్స్ ఆఫ్ మాస్టర్ కి టీవీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. రైట్, మరి 70 సంవత్సరాలు దాటిన తర్వాత లేదా ఒకవేళ 68 సంవత్సరాల నుంచి 77 పడిలో పడిన తర్వాత మరి వారి యొక్క జీవితానికి కావాల్సిన ఆటంకాలు ఏమీ లేకుండా మరి వారికి కావాల్సిన అవసరాలను తీర్చుతూ మరి వారికి కావాల్సిన ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ప్రభుత్వ పథకాలను కూడా మరి వారికి వర్తింపచేస్తూ ఈ విధంగా ముందుకు వెళ్తే మరి వారికి చివరి దశలో అవసాన దశలో ఏదైతే వారికి అవసరాలు ఉంటాయో అవి తీర్చేలాగా ఉంటే బాగుంటుందని మరి రేఖారావు గారు తన యొక్క అభిప్రాయంగా వ్యక్తం చేయడం జరిగింది. మరి చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.